తెలుగు తమిళ భాషల్లో మహానటి అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు సావిత్రి. హీరోయిన్గా రాణించాలంటే అభినయాన్ని మించిన క్వాలిటీ మరొకటి అక్కర్లేదని ప్రూవ్ చేసిన ఈమెపై బయోపిక్ నిర్మించడానికి రంగం సిద్ధమైంది. మరి నటనకు ప్రతిరూపం లాంటి ఆమె పాత్రని ప్రేక్షకులకు గుర్తు చేయాలంటే స్క్రీన్పై నటిస్తే సరిపోదు, ఆమె పాత్రలో జీవించాలి. అందుకే ముందు యాక్టింగ్తో మురిపించే నిత్యా మీనన్, విద్యా బాలన్, సమంతలను సంప్రదించారు. ప్రతిసారి ఫైనల్ అయిపోయారు అని మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్గా మాత్రం శైలజగా తెలుగు ఆడియన్స్కి అమితంగా కనెక్ట్ అయిన కీర్తి సురేష్ని సావిత్రిగా ఫిక్స్ అయ్యారట. పెర్ఫార్మెన్స్తో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న కీర్తి క్యూట్నెస్ పరంగా కూడా సూపర్. ఇక సినిమాలో యాక్ట్ చేయడానికి కీర్తి కూడా ఇంట్రెస్టింగ్గా ఉందట. సావిత్రి సినీ జీవితంలో, నట జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమినీ గణేషన్ లాంటి లెజెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఈ పాత్రలో కూడా మంచి స్టార్ కాస్టింగ్ను తీసుకుని ఒక ప్రత్యేక స్థానంలో ఈ బయోపిక్ని నిలపాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కీర్తి సురేష్ కెరీర్లో మాత్రం ఇది చాలా స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో, అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.